హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు కుకూస్ మామ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే మన వీడియో ఈజీగా ఇంట్లోనే చాకో చిప్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో 5 to 10 రూపీస్ కాస్ట్లోనే మనం చాకో చిప్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కేక్స్ పైన టాపింగ్స్కి అండ్ కుకీస్ మీద చాలా బాగుంటుంది కదా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ బిస్కెట్స్ తీసుకుంటున్నాం అండి. నా దగ్గర బోర్న్విటా బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవి తీసుకుంటున్నాను. మీరు చాక్లెట్ సంబంధించిన బిస్కెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 10 బిస్కెట్స్ వరకు మనకి అవసరం ఉంటుంది. ఇందులోనే ఒక ½ టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఎక్కడ మనకి పీసెస్ లాగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ ఫైన్గా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకేసారి కానీ వాటర్ వేసినట్టయితే పల్చగా అయిపోతుంది, మనకి ప్రాపర్గా రావు చిప్స్ అన్నవి. సో కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి స్మూతీ బ్యాటర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, మనకి కాసేపటికి మంచి స్మూతీ బ్యాటర్ వచ్చింది అండ్ మంచి షైన్ కూడా వచ్చింది కదా. సో మనకి కన్సిస్టెన్సీ కూడా ఇక్కడ పోరింగ్ కన్సిస్టెన్సీ, మనం ఇలా వేస్తున్నప్పుడు స్లోగా పడాలి. ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో బ్యాటర్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది కదా. ఇంకా మనము చూపిస్తున్న విధంగా గ్లాస్లో ఒక పైపింగ్ బ్యాగ్ కానీ, లేదంటే కర్రీ కవర్స్ కానీ, లేదు అంటారా పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ కవర్స్ కానీ, గ్రోసరీ తెచ్చుకుంటాం కదా ఆ కవర్, ఏదైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో దానిలోని మనము మొత్తం కంప్లీట్గా మన బ్యాటర్ అంతా వేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ సాయంతో మనం పైన ట్యాగ్ చేసుకున్నట్టయితే మనకి ప్రాపర్గా మనకి గ్రిప్ ఉంటుంది. చూసారా, మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోని ఒక బటర్ పేపర్ అనేది ఇక్కడ పెట్టుకోండి. బటర్ పేపర్ అవైలబుల్గా లేదు అనుకుంటే ఏదైనా పాలిథిన్ కవర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక వైట్ పేపర్కి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి కాసేపు వదిలేయండి. తర్వాత ఆ పేపర్నైనా యూజ్ చేసుకోవచ్చు. అందరికీ చుక్కలు పెట్టడం వచ్చు కదండి ఆల్మోస్ట్. సో చుక్కలు ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి, చిన్న చిన్న చిప్స్ లాగా. సో మొత్తం అంతా ఫైనల్గా అంతా పెట్టేసుకున్నాం కదా. సో ఎండలో ఎండబెట్టుకోవాలి. బాల్కనీలో వచ్చిన ఎండనే సరిపోతుందండి. 1 to 2 డేస్లోనే హ్యాపీగా మనకి ఆరిపోతాయి ఇవి. మనం 2 డేస్ ఎంతో చూసినట్టయితే మనకి కంప్లీట్గా ఆరిపోయి, మనకి ఎక్కడ స్టిక్గా లేవు, ప్రాపర్గా మనకి చిప్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టినప్పుడు పైన మజ్లిన్ క్లాత్ యూజ్ చేయండి, అప్పుడు డస్ట్ పడకుండా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్టయితే 2 months వరకు స్టోర్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.